హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 635కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి టెక్నో స్పార్క్ గో 2 ఈ మొబైల్ని రేపే లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారనమాట. సడన్గా వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా అర్థం అవుతుంది. మనకి 10,000 రూపాయల లోపు ఈ మొబైల్ అయితే రాబోతుంది. నేను అనుకోవడం 8,000 రూపాయలు ఆ ప్రైస్లో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. ఇది 4G మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3. సో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో OLED LTPO సపోర్ట్తో వస్తుందన్నమాట డిస్ప్లే. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక 5150 mAh బ్యాటరీ చాలా చిన్నదైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6000 దాటేస్తున్నాయి బ్యాటరీలు చూసుకుంటే. 6000 అనేది మాట కూడా చాలా చిన్నదైపోతుంది. ఇక 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే eSIM సపోర్ట్ కూడా ఉండబోతుందట. నథింగ్ బోస్ 3.5తో ఆండ్రాయిడ్ 15తో స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 4 ప్రాసెసర్తో ఈ మొబైల్ని జూలై 1వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇమేజెస్ కూడా లీక్ అయిపోయినాయి. ఆల్రెడీ బయటకు అయితే వచ్చేసింది. మొబైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు లుక్ అయితే తెలుస్తుంది. గతంలో వచ్చిన లుక్ అయితే కాదు, ఈ లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా వేరే రకంగా అయితే ఉంది. గతంలో వేరే లీక్స్ అయితే వచ్చినాయి. అలాగే నథింగ్ ఫస్ట్ హెడ్ ఫోన్స్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ హెడ్ ఫోన్స్ ఇప్పుడు మనకి NCCలో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ మనకి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ బయటకు వచ్చింది. 520 mAh బ్యాటరీ ఉండబోతుందట. 5 వాట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ హెడ్ ఫోన్స్ సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు వచ్చేసినాయి. సో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అంటే చాలామందికి మరి ఈ డిజైన్ నచ్చలేదు అనుకుంటా. డిజైన్ అయితే మాత్రం కొంచెం తెలిసిందే, నథింగ్ అనేసరికి కొంచెం డిఫరెంట్గా తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. సో అలాగే డిఫరెంట్గా వెరైటీగా కనిపిస్తున్నాయి ఈ హెడ్ ఫోన్స్. దీనికి సన్హైజర్ కూడా ఏదో ఫన్నీగా ఒక కామెంట్ కూడా పెట్టింది. ఏదో కామెంట్ చేస్తే దానికి మన కార్ల్పి ఊరుకుంటాడా. సో తను కూడా ఒక సెటారికల్ వేలో అతను కూడా కామెంట్ అయితే చేశాడు. పీసీలకి ఫ్యాన్లు తయారు చేసే డిజైన్లతో తీసుకొచ్చే వాళ్ళు కూడా మాట్లాడతారు అన్నట్టుగా. సో తను కూడా ఏదో సెటారికల్గా అయితే కామెంట్ అయితే చేశాడు. చూద్దాం మరి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది. మన ముందు ప్రైస్ అనమాట. ప్రైస్ అయితే నేను అనుకోవడం 18,000 తీసుకొస్తారు అనుకుంటున్నాను. అండర్ 10,000 తీసుకొస్తే బాగుంటుందేమో. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో ఈరోజు జనాల్ని బకరాలను అయితే చేసిందనమాట. మామూలుగా కాదు, మరి హై లెవెల్లో అయితే చేసిందని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈరోజు 2 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. ఒప్పో K13X A5 5G. సో ఈ 2 మోడల్స్ని లాంచ్ చేశారు. ఈ 2 మోడల్స్ ఒకటే స్పెసిఫికేషన్తో సేమ్ డిజైన్తో వస్తాయన్నమాట. సో వీళ్ళు చూడు జనాల్ని ఎంత గ్రాండెడ్గా తీసుకుంటున్నారంటే, అంటే జనాలకి అంత ఉండదు మెచ్యూరిటీ అనుకుంటారేమో. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే K13Xని ఆన్లైన్ ద్వారా అమ్మేస్తారు, ఆఫ్లైన్ ద్వారా ఈ A5ని అయితే అమ్మేస్తారు. ఇంతకీ ఈ మోడల్ ఏంటి అంటే ఆల్రెడీ IQ G10 లైట్ అనుకుంటా రీసెంట్గానే లాంచ్ చేసింది కదా. అదే మోడల్ని వీళ్ళు ఒప్పోలోకి రీబ్రాండ్ చేసి అందులోనే మళ్ళీ 2 మోడల్స్ కింద అయితే తీసుకొచ్చారు. వీటిలో మనకి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డిమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే A5 ఆఫ్లైన్ టార్గెట్ చేశారు కాబట్టి 15,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. 10,000 రూపాయలు వాల్యూ చేసే ఫోన్కి అంత ప్రైస్ పెట్టారు. ఏదో బ్యాంక్ ఆఫర్ ఒక 1,500 అంటున్నారు కానీ అయినా చాలా ఎక్కువ. ఇక ఈ K13X పేరు మీద తీసుకొచ్చారు కదా, ఇది ఆన్లైన్ ద్వారా సేల్కి తీసుకొస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి 4GB 128GB వేరియంట్ 12,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో అయినా ఎక్కువ చెప్తున్నాను కదా, 10,000 రూపాయల్లో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్. దీనికన్నా మీరు IQలోకి వెళ్ళొచ్చు అనమాట. సేమ్ అదే మొబైల్ని 10,000 రూపాయల్లో తీసుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఇలాగ చెలరైపోతున్నప్పుడు ఇంకా రెడ్మీ ఊరుకుంటుందా. ఆల్రెడీ రెడ్మీ దగ్గర A4 5G మొబైల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 4S జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఆల్రెడీ ఈ మోడల్ మార్కెట్లో రన్ అవుతున్న మోడలే. ఇందులో ఇప్పుడు వీళ్ళు 6GB 128GB వేరియంట్ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే 10,000 రూపాయల లోపు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఒప్పో చేసి చూశారు కదా, 12,000 15,000 రూపాయలు ప్రైజులు పెట్టారు. సో ఇంచుమించు ఈ మొబైల్ మనకి క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. బాగానే ఉంటుంది. 10,000 రూపాయల్లోనే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఏంటంటే మనకి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి BSNL 5G ఎప్పుడు తెస్తుంది 5G ఎప్పుడు తెస్తుంది అన్నారు. మొత్తం 5G తెచ్చింది. కాకపోతే ఇది మొబైల్ ఫోన్స్ కోసం అయితే కాదు, ఇది సిమ్ ఫ్రీ 5Gని అయితే తీసుకొచ్చింది. అంటే ఆఫీసులు హౌస్ వీళ్ళ కోసం అనమాట. ఆల్రెడీ మనకి జియో ఎయిర్ ఫైబర్ ఒకటి ఉంది, ఎయిర్టెల్ది కూడా ఎయిర్ ఫైబర్ లాంటివి ఉన్నాయి కదా. 5Gని యూజ్ చేసుకొని వీళ్ళు ఇంటికి ఇంటర్నెట్ని అందిస్తూ ఉంటారు. సో అలాంటిదన్నమాట. Q5Gని తెచ్చారు. అంటే క్వాంటమ్ 5G అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. FWA అంటే ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అని అర్థం అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి దీన్ని మనకి హైదరాబాద్లో కొన్ని టెస్టులు అయితే నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలలో వీళ్ళు కొన్ని సెలెక్టెడ్ సిటీస్కి ఈ 5Gని తీసుకురాబోతున్నారనమాట, ఈ సర్వీస్ని. అందులో చూస్తే బెంగళూరు, చండీగఢ్, పూణే ఇలాగ కొన్ని మెట్రో సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ అయితే
ఉన్నాయి. ఇక ప్యాకేజ్ వచ్చేసరికి పర్ మంత్ రూ. 999తో స్టార్ట్ అవుతుంది. 100 MBPS స్పీడ్ అయితే ఇస్తున్నారు. 300 MBPS కావాలి అనుకుంటే రూ. 1499 ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అండ్ జీ ఫ్లిప్ 6. సో ఈ రెండు మొబైల్స్కి ఆండ్రాయిడ్ 16తో One UI 8 సో నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో మీరు ఏమైనా ఈ మొబైల్స్ వాడుతుంటే నెక్స్ట్ వీక్ మీకు ఈ అప్డేట్ అయితే వస్తుంది. దీంతోపాటు మీకు ఈ జూన్ ఎండ్లో S23 సిరీస్, ఫోల్డ్ 5 అలాగే ఫ్లిప్ 5 ఈ మొబైల్స్కి అయితే రాబోతుంది. ఇక జూలై స్టార్టింగ్లోనే ఎర్లీలుగానే మీకు S22 సిరీస్ అలాగే ఫోల్డ్ 4 అండ్ ఫ్లిప్ 4 ఈ మొబైల్స్కి అయితే ఆండ్రాయిడ్ 16తో One UI 8ని రోల్ అవుట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే బోట్ ఎయిర్పాడ్స్ ప్రైమ్ 701 TWSని అయితే లాంచ్ చేసింది. సో ఏంటి పేరు ఇంత పెద్దది పెట్టారు, మరీ దారుణంగా కాకపోతే. అయితే ఇవి మనకి ANC సపోర్ట్తో అయితే వస్తాయి. 24-bit స్పేషియల్ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 50 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. డ్యూయల్ 10mm డ్రైవర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక బ్లూటూత్ 5.2తో వస్తుంది. 60 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. చూడడానికి అయితే మొత్తం స్పెసిఫికేషన్ వైజ్గా బాగానే ఉంది. రూ. 1999 ప్రైస్ పెట్టారు, అంటే రూ. 2000 ప్రైస్ పెట్టారు. వాడితే కానీ తెలియదు ఎలా ఉంటుంది, వీళ్ళు ట్యూనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మన మాధవ్ సేత్ ఆల్కాటెల్ ఇండియాకి తీసుకొచ్చాడు. హానర్లో ఉన్నాడో లేదో తెలియదు. ఇది కాకుండా AI+ అని చెప్పి ఒక కొత్త బ్రాండ్ని అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ బ్రాండ్తో వచ్చే 2 మొబైల్ ఫోన్స్ డిజైన్ అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఇందులో మనకి AI+ పల్స్ నోవా అనే 2 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. చూడడానికి డిజైన్లు పక్కా చైనా డిజైన్ లాగే కనిపిస్తున్నాయి. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ మంత్ జూలైలో వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అంతా బాగానే సరే, ఒక కొత్త బ్రాండ్ని తీసుకొస్తున్నాడు. మరి AI+ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. AI అనేది ఒక ఫీచర్. సో ఆ ఫీచర్ని బ్రాండ్గా వీళ్ళు పెట్టుకొని మార్కెట్లోకి ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, AI అనేది ఈ మధ్యకాలంలో చూస్తుంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి బాగా హల్చల్ చేస్తుంది. ఏ అని మనం వింటున్నాం కదా. సో అదేని బ్రాండ్గా పెట్టేసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చేస్తే ఆల్రెడీ జనాలు వినున్నారు కాబట్టి ఇది తొందరగా జనాల్లోకి వెళ్ళిపోద్ది. సో తొందరగా మనం మోటార్స్ అద్దెయచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ బ్రాండ్కి ఈ పేరు పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఎన్నాళ్ళు కొనసాగుతుందా అని చూడాలి. ఎందుకంటే మాధవ్ సేత్ ఒకప్పుడు ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు లేదు. మనం హానర్లో చూసాం, అల్కాటెల్లో కూడా చూసాం. రీసెంట్గా అల్కాటెల్ని కూడా వాళ్ళు మార్కెట్ చేసుకోలేకపోయారు సరిగ్గా. సో అలాగే ముందు మార్కెట్ చేసుకోవాలంటే కొద్దిలో కొద్ద యూట్యూబర్స్కి వీళ్ళకి రివ్యూ యూనిట్లు పంపించడం, లేకపోతే వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేయడం, ఇలాంటివన్నీ చేయాలి. మరి అలా అవన్నీ చేయట్లేదు, అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.